జానులిరి విషయంలో ఇంత నరకమా? బోరుమని ఏడ్చేసిన జాను ఓపిక నశించింది, నా వల్ల కావట్లేదు అంటూ కామెంట్స్. ఎందుకు ఈ మాటలని అనాల్సి వచ్చింది తెలుసుకుందాం. వెల్కమ్ టు దిశా టీవీ. ఫోక్ డాన్సర్ జానులిరి జానపద పాటలతో చాలా ఫేమస్ అయింది. యూట్యూబ్లో ఫోక్ సాంగ్స్తో ఎనర్జెటిక్గా స్టెప్పులేసే జానులిరి తర్వాత డి సెలబ్రిటీ స్పెషల్ 2 షోలో పాల్గొని విన్నర్గాను నిలిచింది. అయితే 10th క్లాస్లోనే పెళ్లి చేసుకున్నటువంటి ఈ డాన్సర్కు ఓ కొడుకు కూడా ఉన్నాడు. కాగా గతంలో భర్తతో విభేదాల కారణంగా ఇద్దరు విడిపోయారు. అయితే జాను ఏం చేసినా సరే కొందరు తనను విమర్శిస్తూనే ఉన్నారు. ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో ఒకసారి మంచి వ్యక్తి దొరికితే రెండో పెళ్లి చేసుకుంటానని యాంకర్ ప్రశ్నించింది. దానికి మంచి వ్యక్తి దొరికితే డెఫినెట్గా చేసుకుంటానని చెప్పుకొచ్చింది జాను. ఇంకేముంది, ట్రోలర్స్ ఆ విషయాన్ని కూడా తప్పుపడుతూ తనను గట్టిగా ట్రోల్ చేస్తున్నారు. అయితే గత కొంతకాలంగా సోషల్ మీడియాలో జాను మీద ట్రోలింగ్ విపరీతంగా జరుగుతుంది. దాంతో ఆ విమర్శలను జానులిరి భరించలేకపోయింది. నన్ను టార్గెట్ చేయడం ఆపండి అంటూ బోరుమని ఏడ్చేసింది. దాంతోపాటు ఆ వీడియోలను తన సోషల్ మీడియా అకౌంట్స్లో షేర్ చేసింది. నా జీవితంతో ఆడుకుంటున్నారు, నేను నవ్వితే ఓవర్ యాక్షన్, నాకు పద్ధతి తెలియదు కదా, కానీ ఫోక్ ఇండస్ట్రీలో పద్ధతిగా చీర కట్టుకొని డ్యాన్స్ చేస్తుంది ఏకైక దాన్ని నేనొక్కనే. కెమెరా ముందు ఒకలా వెనకొకలా ఉండను, అందరితో నవ్వుతూ ఉంటాను, నేనేం చేసినా తప్పే అంటున్నారు, నాకు అస్సలు బతకాలని లేదు అని ఏడ్చేసింది జాను. ఇన్స్టాగ్రామ్లో తన వాయిస్కు గలీజ్ మాటలు యాడ్ చేస్తున్నారు. అవి నా కొడుకు చూడడా, ఎక్కడికైనా వెళ్ళి చచ్చిపోవాలనిపిస్తుంది, ఒకవేళ నేను నిజంగా చచ్చిపోతే మాత్రం మీరే కారణం, ఇంత నరకమా, మరీ దారుణంగా నన్ను ట్రోల్ చేస్తున్నారు, మీ వ్యూస్ కోసం ఒక అమ్మాయి జీవితాన్ని రోడ్డున పడేస్తున్నారు, మా అమ్మా నాన్న నన్ను చిన్నప్పటి నుంచి ఒక్క మాట కూడా అనకుండా పెంచారు, కానీ ఈరోజు అడ్డమైన వెధవలతో మాటలు పడుతున్నాను, సూసైడ్ తప్పు అని నలుగురికి చెప్పేదాన్ని, కానీ నాకు ఇప్పుడు అర్థమవుతుంది, మా వాళ్ళు పడే బాధల వల్ల చనిపోవట్లేదు, మీరు చేసే రచ్చ తట్టుకోలేక చనిపోతున్నానని, నా వల్ల కావట్లేదు, నా ఓపిక నశించిందని, ఆ బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదని, అన్నయ్యతో మాట్లాడినా అక్కతో మాట్లాడినా ఆఖరికి నవ్వినా కూర్చున్నా ఎందుకు నిందలేస్తున్నారు, నా గురించి మంచి పెట్టొచ్చు కదా, బాధ తట్టుకోలేకపోతున్నా, నా జీవితంతో ఆడుకోవడం ఎందుకు, నా వల్ల మీకేమైనా హాని జరిగిందా, నా కొడుకును బాగా చదివించి మంచి స్థాయిలో చూడాలనుకుంటున్నాను, అప్పటి వరకు నేను బతకనని నాకు అర్థమవుతుంది, నేను మధ్యలోనే పోతానంటూ జాను వెక్కి వెక్కి వేచేసింది. దీంతో ఒక్కసారిగా జానులిరిని అభిమానించే వాళ్ళు మొత్తం ఇది చాలా పెద్ద తప్పు, ఒక అమ్మాయిని ఇంతలా టార్చర్ పెడతారా, సోషల్ మీడియాలో జాను ఇలా ట్రోల్ చేయడం కరెక్ట్ కాదని ప్రతి ఒక్కరికి తమ తమ వ్యక్తిగత జీవితాల్లో ఏదో ఒక సమస్యలుంటాయి, అవి పూర్తిగా వారి వ్యక్తిగతం అంటూ కామెంట్ చేస్తున్నారు. అయితే రీసెంట్గా గతంలోనే కాదు, ఇప్పటినే కాదు, గతంలో కూడా శేఖర్ మాస్టర్ ఉద్దేశించి కూడా జానులిరిని చాలా ట్రోల్ చేసేది. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు రీసెంట్గా ఆయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు కూడా ప్రశంసించడం కూడా తప్పేనా, ఆవిడ ఒక ఫోక్ డాన్సర్, యూట్యూబ్లో సాంగ్స్ చేస్తూ గ్రామీణ వాతావరణం నుంచి వచ్చి ఇంత పెద్ద షోలో టాలెంట్ ఉంది కాబట్టి నిజంగా ఆ పర్ఫార్మెన్స్కి మంచి మార్కులు పడ్డాయి, విన్ అయింది, సో టైటిల్ గెలిచింది, దానికి నేను ఏదో కావాలని చేస్తున్నారు ఏంటి, ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు అని కూడా ఆయన రీసెంట్గా చెప్పుకొచ్చారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ షో అయిపోయిన తర్వాత ఇంతవరకు నేను అసలు ఆమెతో మాట్లాడింది లేదు, ఒకసారి ఫోన్ చేసింది కూడా లేదు, షో అంతవరకే ఉన్నాం, దాని తర్వాత ఆమె దారి ఆమెది, నా దారి నాది, మా ఇద్దరికి 2 కుటుంబాలు ఉన్నాయి, పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడితే సబబు కాదు అని కూడా ఆయన హెచ్చరించారు. సో ఇప్పుడు మొత్తంగా జానులిరి ఏడ్చినటువంటి వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్గా మారాయి. మరికొంతమంది దీన్ని కరెక్ట్ కాదు, ఒక ఆడపిల్లని ఇంతగా వేధించడం కరెక్టా అని కూడా కొంతమంది ట్రోలర్స్ మీద విరుచుకుపడుతున్నారు. సో మరి దీని మీద అయితే జాను ఎక్కడ ఏంటి అని కూడా రీసెంట్గా కొన్ని సోషల్ మీడియాలో వార్తలు అయితే వచ్చాయి. ఇప్పుడు దాని తర్వాత ఒక చిన్న వీడియో రిలీజ్ చేసి నేను ఇలాంటి వాటికి ఏమీ కుంగిపోనని కూడా మరొక వీడియో అయితే రిలీజ్ చేయడం జరిగింది. రిలీజ్ చేసి ఒక వ్యక్తిని థ్యాంక్ యూ ఫర్ మై లైఫ్ అని చెప్పేసి ఒక సెకండ్ లైఫ్ ఇచ్చామని ఒక సాంగ్ పోస్ట్ చేస్తూ ఒక పోస్ట్ పెట్టింది. సో ఇప్పుడు ఆ పోస్ట్లో ఉన్నటువంటి ఆ క్యాండిడేటే రెండో పెళ్లి చేసుకోబోయే వాటి క్యాండిడేట్ అని కూడా కొంతమంది అయితే కామెంట్స్ చేస్తూ ఇలా మీమ్స్ కానీ ట్రోల్స్ కానీ చేశారన్న కామెంట్స్ అయితే వినిపిస్తూ ఉన్నాయి. సో దీని మీద అయితే ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఆవిడ ఇవ్వలేదు. సో మరి పెళ్లి చేసుకోబోయేది ఈయనైనా కాదా అని తెలియాలంటే మరి కొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే.